గుడ్ ఈవినింగ్ టు ఆల్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్. అందరం కలిసి టూర్కు ఎలిజిబుల్ అయిన వాళ్ళం అందరము ట్రిప్కి వెళ్ళాము కదా. ట్రిప్లో భాగంగా మార్నింగ్ టైం అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం సింహాద్రి అప్పన్న స్వామి దర్శనం కోసం అని చెప్పి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. మా శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరము ఒకరి తర్వాత ఒకరము నేనేమో ముందు, మధ్యలో ఇంకా కొందరు అందరం అట్లా నడుస్తూనే ఉన్నాము. ఇంకా మాకంటే ముందు కూడా చాలా మెంబర్స్ కొందరు కొండపైకి వెళ్ళారు. వెళ్ళడానికి ముందు ఇది ఇంకా ఈరోజు దర్శనము వెళ్తున్నాము కదా. ఇంకా కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈరోజు సింహాచలం అప్పన్న స్వామి దర్శనం అనేది జరగదు అని చెప్పి, ఇంత అదృష్టం మనందరికీ ఉంది అని చెప్పి అందరూ ఆ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ప్రతి ఒక్కరము ఎంత అదృష్టం మనందరిది. ఈరోజు ఇలా శివసాయి పుణ్యమానని చెప్పి అక్షయ తృతీయ రోజు అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నామని చెప్పి, ఇది వెళ్ళే దారిలో చెట్లు, అన్నవరం నుంచి సింహాచలానికి వెళ్ళే దారిలో ఇదంతా. ఇంకా ఈ దర్శనం ఇది ఎక్కడ అంటే ఇది అన్నవరం. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు ఇది ఇంకా ఈ సత్యనారాయణ స్వామి పూజల మండపం అన్నమాట. ఇంకా అవన్నీ చూస్తూ ఇలా బయటికి వస్తున్నాము. అప్పుడు తీసిన వీడియో ఇది. ఇలా అందరము మాట్లాడుతూ ఇట్లా ఇటు చూస్తూ వీడియో తీస్తూ వస్తున్నాను. పూజారులు లోపల సత్యనారాయణ స్వామి వ్రత కథలను వింటూ ఇలా వస్తున్నాము. ఇంకా బయటికి వెళ్ళే దారిలో అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర ఇది ఈ వీడియో. ఇంకా బయటకి ఇంకా రావడానికి ఇంకా కాస్త ఉంది సమయం. ముందు ఇంకా కొందరు మెంబర్స్ వెళ్తూనే ఉన్నారు, చాలా మెంబర్స్. ఇంక ఇది బయటకు వచ్చేసిన దారి. సత్యదేవుని శుభాశీస్సులు అని చెప్పి పెద్ద బోర్డు, మంచి మెట్లు, గోపురం చూడండి. గోపురం పక్కన పెద్ద మహావృక్షం. ఇలా వచ్చి ఇటు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మళ్ళీ బస్సు వచ్చింది. ఇంకా బస్సులో ఎక్కి ఇది సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు మా బస్ కాకుండా ఆర్టీసీ ఫ్రీ బస్సులు ఉంటాయని చెప్పారు. ఇది ఆర్టీసీ ఫ్రీ బస్సులో వెళ్ళడం జరుగుతుంది. ఈ రోడ్డు కూడా చూడండి. ఈ రోడ్డు ఘాట్ రోడ్డు కనుక అందరికీ అలో చేయరని చెప్పారు. ఓన్లీ ఆర్టీసీ వాళ్ళ ఫ్రీ బస్సులేనంట. ఇంకా అది కూడా ఫ్రీ ఏనంట, ఫ్రీ బస్సులు అంట అని చెప్పడం జరిగింది. మేమే లాస్ట్ బస్సులో వెళ్తున్నాము. ఒక 25 మెంబర్స్ వరకు. ఇంకా మాకంటే ముందు ఇంకా 20 మెంబర్స్ వరకు ముందు కొండపైనే ఉన్నారు. ఇంకా వెళ్తున్నాము. దగ్గరలో ఉన్నాము అన్నమాట, టెంపుల్కి దగ్గరలో ఉన్నాము. ఇదంతా ఈరోజు అక్షయ తృతీయ కనుక విద్యుత్ దీపాలతో అలంకరణ ఇవన్నీ చూస్తూ ఈ టెంపుల్ ఇదంతా. ఇంకా కిందికి చూస్తే మొత్తం సిటీ అంతా ఇలా లైట్లతో మొత్తం నక్షత్రాల్లాగా కనబడుతుంది. అవి చూస్తూ అందరము ఆనందపడుతూ శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీలో వర్క్ చేయడం వలన మనకి ఇంత మంచి అవకాశం అనేది దొరికింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన చైర్మన్ సార్ దేవుడు మనందరికీ అని చెప్పి అందరూ ఇలానే అనుకుంటూ సార్ని గుర్తుకు చేసుకోవడం జరిగింది, ఎండి గారిని. ఇంకా ప్రతి ఒక్కరం ఇలానే ఇంకా మంచి బిజినెస్ ఇవ్వాలి, మంచి టూర్లు అనేది తీసుకోవాలి, మంచి ఆదాయం అనేది తీసుకోవాలి. ఇంక ఇదైతే మాత్రం మేము కూడా ఫస్ట్ టైం అందరము మా టూర్లో వచ్చిన ప్రతి ఒక్కరము ఫస్ట్ టైమే సింహాచలం కూడా రావడము.
ఇంత మంచి భాగ్యం ఈరోజు కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ దర్శనం దొరకదు అని చెప్పి అందరూ ఆనందంగా ఉన్నాము. దీనికంటే ముందు 2-3 సార్లు ఈరోజు రష్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి కొండపైకి వెళ్ళట్లే అని చెప్పి 3 సార్లు బస్సులు దింపేశారు. మేము కూడా ఇంకా రష్ చాలా ఉంది అని చెప్పి అన్న తర్వాత వద్దు అని అనుకున్నాము. కానీ లాస్ట్లో మళ్ళీ వెళ్తున్నానని చెప్పి ఎక్కించారు. కొండపైకి కూడా వచ్చేసాము. ఇంక వచ్చిన తర్వాత ఇంకా అందరము దర్శనంకి వెళ్తున్నాము. మా అదృష్టం ఏంటంటే చాలా రష్ ఉన్నా సరే మేము శివసాయి ఫ్యామిలీ కనుక మేము జాబ్ చేసే దగ్గర మా దగ్గర ఐడి కార్డ్స్ ఉంటాయి. ఆ ఐడి కార్డులు వేసుకొని వెళ్ళడం వలన ఆ రోజు సేవకు వచ్చిన వాళ్ళు అనుకొని చెప్పి ఆ లైన్స్ అవేం తిరగనీయకుండా మమ్మల్ని డైరెక్ట్ ఉత్తర ద్వార దర్శనం ద్వారా తీసుకెళ్ళడం జరిగింది. 1-2 లైన్లు చూడగానే మీరు సేవకు వచ్చిన వాళ్ళు కదా అని చెప్పి మా ఐడి కార్డులను చూసి సీదా డైరెక్ట్ ఇట్లా తీసుకెళ్ళారు. లేదు అంటే ఇంకా చాలా సమయం పట్టేది. ఇంకా మాకంటే ముందు వచ్చి ఉన్న వాళ్ళు దర్శనం చేసుకోవాలని చెప్పి 300 టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా మేము వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళది కాలేదు. ఇట్లా ఇంకా 25 మెంబర్స్ మాత్రము దర్శనం ఒక పావు గంట నుంచి 20 హాఫ్ అన్ అవర్ అనుకోండి. హాఫ్ అన్ అవర్లో దర్శనం చాలా బాగా జరిగింది. బయటకు వచ్చేసాము ఇంకా దర్శనం చేసుకొని. ఈ దర్శనానికి చాలా మెంబర్స్ ఉన్నారని చెప్పి ఎందరు వచ్చినా సరే ఈరోజు సింహాచలం అప్పన్న స్వామి నిజ రూప దర్శనం అన్నమాట. చందనోత్సవము ప్రతిరోజు స్వామివారికి చందనంతో కప్పి పెడతారంట. చందనంతో అంటే నిజరూప